మిత్రులు శివారెడ్డి గారు ఈరోజు ఈ చర్చా వేదిక నిర్వహిస్తున్నందుకు వారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. స్కీమా స్కామా అనే ఈ చర్చా వేదికలో ఈ ఫిల్టర్ జీవో తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిపుణులతోటి మేధావులతోటి చర్చ జరిపి జీవో తీసుకొచ్చింది అనేది కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. కేబినెట్ అప్రూవల్ ఉందా అనేది కూడా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గత 3 గంటల నుంచి జరుగుతున్న చర్చా వేదికలో మేధావులు, జర్నలిస్టు, ప్రొఫెసర్లు అందరూ కూడా దీన్ని 6 లక్షల కోట్ల పైచిలుక ఉన్న ఈ భూ వాల్యూని కేవలం 5,000 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దారాదత్తం చేయడానికి ముందుకు వస్తుంది అనేది ఇక్కడ ఉన్న మేధావులు కావచ్చు, మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కూడా స్పష్టంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది 6 లక్షల కోట్ల వ్యాయం ఉన్నటువంటి భూమిని ఏదైతే ఇండస్ట్రీస్కు గత ప్రభుత్వాలు అప్పజెప్పినాయో ఇంత పెద్ద ఎత్తున వాల్యూ ఉన్నటువంటి భూమిని కేవలం 5,000 కోట్లకు దారాదత్తం చేయడం అంటే ఇది స్కీమ్ కాదు, స్కామ్ అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతా ఉంది. పార్టీలు కూడా ఇవి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, ఈ రోజున్న మేధావులు కావచ్చు, అందరం కూడా మేము ఒకటే పార్టీల తరఫున కావచ్చు, ప్రజా సంఘాల తరఫున కూడా ఇక్కడ అందరూ కోరేది కూడా ఇది స్కీమ్ కాదు, స్కామ్ అనేది ఇక్కడ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిండ్రు. దీనికి ప్రభుత్వం ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేబినెట్ అప్రూవల్ ఉందా? దీనికి అప్రూవల్ ఉంటే ఏ విధంగా ఉన్నది? ఈరోజు గత ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రియలైజేషన్ కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం కేటాయించిన భూములు ఈరోజు ఆ భూములను అమ్ముకోవడానికో రిజిస్ట్రేషన్ నామమాత్ర ధరకు రిజిస్ట్రేషన్ చేయడానికి ముందుకు పోతా ఉంది. అభివృద్ధి కోసం చేసిన భూములు కనుక ఈ పరిశ్రమలకు దారాదత్తం చేసినప్పుడు వారు ఇంకో దగ్గర భూములకు ఇండస్ట్రీలు పెడుతున్నారా, పరిశ్రమలు నెలకొల్పుతున్నారా, దాని మీద ఏమైనా ప్రభుత్వానికి ఒక నివేదిక ఉన్నదా, దానికి ఏమైనా ప్రభుత్వానికి అష్యూరెన్స్ ఉందా? అదేవిధంగా ప్రభుత్వం మాట్లాడుతోంది నగరం విస్తీర్ణ చెందింది, పరిశ్రమల నుంచి పొల్యూషన్ వస్తుంది కనుక ఓఆర్ఆర్ బయటకు పోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నది. దానికి సంబంధించిన ఏమన్నా చర్యలు తీసుకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత విలువైన భూమి ఇది ప్రజల సంపద, ఏ కాంగ్రెస్ పార్టీ సంపదో కాదు, ప్రభుత్వాల సంపదో కాదు, ఇది ప్రజల సంపద. ప్రజల సంపద దారాదత్తం చేస్తున్నప్పుడు, ఒక కంపెనీలో అమ్ముకోవడానికి వెసులుబాటు ఇస్తున్నప్పుడు నామమాత్ర ఫీజుగా ఏ విధంగా నిర్ణయిస్తారు? దానికి ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏందో కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎస్ఆర్ఓ వాల్యూ మీద 30%. ఏందండి ఇది? ప్రజల భూమి ఏమన్నా? ఎస్ఆర్ఓ వాల్యూ మీద 30% ఏందండి? మార్కెట్ వాల్యూ లక్ష రూపాయలు ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 15,000కు మించట్లేదు. ఆ 15,000 ధరలో మీరు అడుగుతున్న 30% అంటే 5,000 గజం చొప్పున మీరు కంపెనీలకు దారాదత్తం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం కావచ్చు. ఇది ఎవరికి లాభం జరుగుతుంది? ప్రజలకు లాభం జరుగుతుందా? ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుందా? కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ముఠాకు లాభం జరుగుతుంది అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలలో ఈరోజు చర్చ జరుగుతూ ఉన్నది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అడుగుతా ఉన్నాం, ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏమన్నా లాభం జరిగే పరిస్థితి ఉన్నదా? రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది? కేవలం 6 లక్షల కోట్లకు పైచిలుక ఉన్నది ఈ భూమి వ్యయాన్ని కేవలం నమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఏ విధంగా రాష్ట్ర ఖజానాకు కానీ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుందో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి కూడా మనం చూసినట్టయితే ఫ్యూచర్ సిటీ ఒక కుంభకోణం, ఒక స్కామ్, లగచర్ల ఒక స్కామ్, ఇంకొకటి పెద్ద స్కామ్ ఏంటంటే తెరలేపిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలే నిర్మాణం కానటువంటి అమరావతికి, అసలే నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి 8 లైన్ల హైవే నిర్మిస్తామని 10,000 కోట్లతోటి పెద్ద ఎత్తున నిర్మిస్తామనేది అది ఇంకొక పెద్ద స్కామ్ తెరలేపిండి రాష్ట్ర ముఖ్యమంత్రి. రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. ప్రజలకు ఇమీడియట్లీ కుతికే మీద ఉన్నటువంటి సమస్యలు, ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన సమస్యలు కానీ, ఇప్పుడు కట్టిన ప్రాజెక్టులకు అనుసంధానంగా కాలువలు నిర్మించాల్సిన అవసరం కూడా ఉంది. పరిశ్రమలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అవేవీ చేయకుండా రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాకముందుకు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగా ఉన్నాడో, ముఖ్యమంత్రి అయినాక కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారి లాగానే వ్యవహరిస్తున్నాడు తప్ప
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రం ప్రజల అవసరాల కోసం కానీ రాష్ట్ర సంక్షేమం ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు కనిపిస్తలేవు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పాలసీలు కూడా కనిపిస్తలేవు. ఈరోజు మనం చూసినట్టయితే ఇండస్ట్రియల్ పాలసీలో ఈరోజు రాష్ట్రం ఓఆర్ఆర్ లోపల పొల్యూషన్ వస్తుంది కనుక తరలిస్తా ఉన్నాం అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో దాదాపు 30,000 ఎకరాలు ఫార్మాసిటీ అభివృద్ధి కోసం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన వైఖరి లేదు. ఈరోజు ఓఆర్ఆర్ లోపల ఇండస్ట్రియల్ మొత్తం పొల్యూషన్ అవుతున్నప్పుడు మీరు ఈ ఇండస్ట్రీస్ని తరలించదలుచుకున్నప్పుడు వారికి ఆ ఫార్మాసిటీ ఏరియాలో ల్యాండ్స్ కేటాయిస్తే బాగుండేది. కానీ ఆ చర్యలు తీసుకోకుండా మీరు రియల్ ఎస్టేట్ 4th సిటీ అని రియల్ ఎస్టేట్ క్లస్టర్గా చేసి కొన్ని కంపెనీలకు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తాను. మీరు దీన్ని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఆర్థికంగా పురోగతి కొత్త ఇండస్ట్రీలు వస్తే ఉద్యోగాలు కల్పనే కాకుండా కొత్త రాష్ట్రానికి రెవెన్యూ కూడా వచ్చే విధంగా పాలసీలు ఉండాలి తప్ప కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఆ 30,000 ఎకరాలు ఏదైతే గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను మీరు తక్కువ ధరలకు మీకు తోచిన విధంగా అమ్ముకొని బయటపడదాం తెగ నమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమైంది. ఒక 20-30 సంవత్సరాల పాలసీలు ఏమైనా ఉన్నాయా ఇండస్ట్రియలైజేషన్ డెవలప్మెంట్ కోసం? కేంద్ర ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కోసం పెద్ద ఎత్తున స్కీమ్స్ చేపడతా అంటారు. వాళ్ళతోటి ఏమైనా టైం పెట్టుకుని ఎంఎస్ఎంఈలు అభివృద్ధి చేయడానికి ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అలాంటిది ఏం లేదు. ఇండస్ట్రియల్ అభివృద్ధి చెందినట్టయితే కొత్తగా చదువుకున్న యువకులకు ఉపాధి కలుగుతుంది అనే సోయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఏమున్నా రియల్ ఎస్టేట్ వెంచర్లు 4th సిటీ అని ముందుకు పోతా ఉన్నాడు. అదేవిధంగా మూసీ ప్రక్షాళన పేరు మీద కూడా మూసీని కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు చేయడానికి దాని ఎమ్మటి మూసీ పక్కన హోటల్స్ రిసార్ట్స్ కట్టడానికి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముందుకు పోతా ఉన్నారు తప్ప ఈరోజు ఉపాధి కల్పన కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇండస్ట్రియలైజేషన్ మీద ఏమన్నా పాలసీలు ఉన్నాయా? గత 2 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వాన్ని మీరు అబద్ధపు ప్రచారాల మీద గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని అబద్ధపు ప్రచారాల మీద మీరు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మీరు వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఏమైనా రాష్ట్రం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఒక్కటైనా ఒక క్లియర్ పాలసీ కానీ సంక్షేమ పథకాల మీద కావచ్చు ఇండస్ట్రియలైజేషన్ పాలసీల మీద కానీ ప్రజలకు ఉపయోగపడే పాలసీలు లేవు. కేవలం ఈ రియల్ ఎస్టేట్ మీద దోచుకోవడానికి మీరు దండుకోవడానికి కనిపిస్తా ఉన్నది. మీరు చేసే పాలసీలన్నీ కూడా ఈ రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర పాలసీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకటి చెప్తాం, ఈరోజు రోడ్లకున్న దాంట్లో కేవలం 50% ఇండస్ట్రియలైజేషన్లో పాత ఇండస్ట్రియల్ కేటాయించిన దాంట్లో ఎస్ఆర్ఓ రోడ్ల మీద కేవలం 50% మీరు తీసుకోవడానికి నిర్ణయించిండ్రు. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్లో ఉన్న వాటికి కేవలం 30%. అంటే ఒక నిపుణుల కమిటీ వేసిండ్రా ఈ 50 సంవత్సరాల నుంచి కేటాయించిన వాటిలకు వాళ్ళకి ఏమైనా నిపుణుల కమిటీ వేసి మీ క్యాబినెట్లో చర్చించిర్రా? అది ప్రజల ముందర పెట్టే దమ్ముందా ఈ ముఖ్యమంత్రిని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏ నిపుణుల కమిటీ వేయకుండా ఏ విధంగా ఈ ల్యాండ్ల భూములన్నింటినీ తెగనమ్ముకోవడానికి మీరు ప్రయత్నిస్తారో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జీవోను ఎమ్మటే రద్దు చేసి ఒక నిపుణుల కమిటీ వేసి ఒక సహాయతమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియలైజేషన్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందో పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను కూడా కాలుష్యాన్ని కంట్రోల్ చేసి ఓఆర్ఆర్ బయటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు ఇక్కడ ఉన్న కంపెనీలకు ఓఆర్ఆర్ అవతల భూములు కేటాయించి ఈ పరిశ్రమలు తరలిపోవడానికి మీరు సరైన చట్టం తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఎలాంటి అభ్యంతరం లేదు. సరైన చట్టాలు తీసుకొచ్చి ఈ చేసిన దొంగ చట్టాలను తక్షణమే క్యాన్సిల్ చేసి కొత్త చట్టాన్ని ఒక నిపుణుల కమిటీ వేసి మీ రాష్ట్ర కేబినెట్ అధికారం ప్రజలు మీకు అధికారం ఇచ్చారు కనుక రాష్ట్ర కేబినెట్ ఒక తీర్మానం చేసి ఒక కమిటీని తీసుకొచ్చి ఒక పారదర్శకమైన చట్టాన్ని తీసుకొచ్చి మీ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని మరొకసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి తీసుకొచ్చిన దొంగ చట్టాన్ని ఎమ్మటే విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. జై తెలంగాణ.